మీలో ఎవరైనా ఎన్ అనే లెటర్‌తో పేరు మొదలవుతుందా? నరేష్, నాగరాజు, నవీన్, నారాయణ, నితిన్, నితేష్, నవనీత్. సో, ఎవరి పేరులో అయితే ఎన్ అనే అక్షరంతో మొదలవుతుందో, సో వాళ్ళ జీవితంలో ప్రతి అడుగడుగునా సమస్యలే ఉంటాయండి. వీళ్ళకి ఎప్పుడైనా కోర్టులో పెండింగ్ కేసులు ఎలా అయితే ఉంటాయో, వీళ్ళ జీవితంలో వీళ్ళకి అదృష్టం కూడా ఎప్పుడు పోస్ట్‌పోన్ అవ్వుకుంటూ వస్తుంది. ఇవాళ రావాల్సిన జాబు 6 నెలలకి పోస్ట్‌పోన్ అవుతుంది. ఇవాళ రావాల్సిన డబ్బులు కూడా 3 నెలలకు పోస్ట్‌పోన్ అవుతాయి. ప్రతీదీ వీళ్ళ జీవితం స్టార్టింగ్ నుండి పోస్ట్‌పోన్ అవ్వుకుంటూ వస్తుంది. వీళ్ళు ఎంత మంచి స్వభావం ఉన్న వాళ్ళంటే, వీళ్ళు మోసపోవడానికి ఎప్పుడు మేమే నెంబర్ 1, మమ్మల్ని ముందు మోసం చేయండి అన్నట్టుగా మనస్తత్వ భావాలు వీళ్ళకి కలిగి ఉంటాయి. కానీ వీళ్ళు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుంటారో తిరిగి ఇవ్వడానికి 100కి 100% ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒకరిని మోసం చేయాలనే ఆలోచన వీళ్ళ జీవితంలో ఎప్పుడు ఉండదు. ఒకరి చేతిలో ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తుంటారు. పార్ట్నర్ల వల్ల వీళ్ళు లాస్ అయ్యి వీళ్ళ ప్రాపర్టీని వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. చదవాలనే సంకల్పంతో ప్రతిదీ నేర్చుకుంటారు. కానీ అక్కడ ఇంప్లిమెంట్ చేసే సమయానికి ఏదో విధంగా ఆటంకం, టైంకి ఎగ్జామ్ సెంటర్కి రీచ్ కాకపోవడం, రీచ్ అయినా ఏదో ఒక వీళ్ళ నేమ్లో ఏదైనా ఒక లెటర్ మర్చిపోవడం, ఒక లెటర్ మిస్ అయి రావడం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఎన్ అనే లెటర్తో వస్తుంటాయండి. మెయిన్గా రుణ బాధలు. వీళ్ళు ఎవరికైతే వీళ్ళ చేతి ద్వారా అప్పులు ఇస్తారో, డబ్బులు ఇప్పిస్తారో, డబ్బులు తీసుకుంటారో అవి ఇంకెప్పటికీ పెండింగ్లోనే ఉంటాయి. భూ తగాదాలు, కుటుంబపరమైనటువంటి కలహాలకు వీళ్ళు నెంబర్ 1గా ఉంటారు. వీరి వలన ఎప్పుడు ఇంట్లో కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, బంధువుల మధ్య గొడవలు, ఇవన్నిటికీ ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి డిగ్రీస్, ఫ్రీక్వెన్సీస్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేసుకున్నట్లయితే మీ జీవితం మీ చేతులతోటి మీరే అదృష్టాన్ని తలుపు తీయబోతున్నారు.